హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. వీడియోస్ తీసి చాలా రోజులవుతుందండి. నాకు కోల్డ్, కాఫ్ ఉండడం వల్ల గొంతు మొత్తం పోయింది. ఆడియో చెప్పడానికి వాయిస్ మంచిగా లేదు. అందుకే చేయట్లేదు. ఈరోజైతే నాకు కొంచెం పర్లేదు. అందుకనే నేను వీడియో తీస్తున్నాను. ఈరోజు నేను నా డేలో ఈవినింగ్ రొటీన్‌ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మేము డైలీ మార్నింగ్ టీ తాగుతాము. అట్లాగే ఈవినింగ్ కూడా 3:30కి టీ కానీ, కాఫీ కానీ తాగుతాము. అప్పటి నుంచి నేను పని స్టార్ట్ చేస్తానండి. అంట్లు కడుక్కోవడము, తర్వాత ఇల్లు, వాకిలి ఊడ్చుకోవడము. డైలీ వాకిలి ఊడవడానికి నా తల ప్రాణం తాకుకొస్తుందండి. ఎందుకంటే మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉంది పెద్దది. అది పూతొచ్చి మొత్తం రాలిపోతుందండి. అట్లాగే చుట్టూరు చెట్లు అవి ఉండడం వల్ల ఆకులన్నీ రాలిపోయి అదంతా తుడవడానికి చాలా టైం పడుతుందండి. రోజు గంపెడు చెత్త అవుతుందండి. నేనంతా బయటికి ఊడ్చి 2 రోజులకొకసారి దాన్ని నిప్పు పెడతాను. ఇట్లా పిల్లలు అలా ఆడుతూ ఉంటారు కదా! ఆ దుమ్మంతా మళ్ళీ చేసుకుంటారు అని డైలీ ఊడ్చి 2 రోజులకొకసారి తగలబెడతానండి. ఇట్లాగా వాకిలి ఊడడమే నాకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది డైలీ. డైలీ 4కి స్టార్ట్ అయిన నా పని మాక్సిమం 1 అవర్ పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. 5 వరకు ఉంటుంది. 5 నుంచి నేను పిల్లలతో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ ఇల్లు చివర అవడం వల్ల వాళ్ళు ఆడుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. అంటే ఏ బైక్స్ అలాంటివేమి ఇటు రావండి. అందుకే అంత ధైర్యంగా నేను ఇంట్లో పని చేసుకుంటున్నాను. నా పనంతా త్వరగా కంప్లీట్ చేసుకుని పిల్లల దగ్గర కూర్చుంటాను. వాళ్ళు బయట ఆడుకుంటూ ఉంటారు. జాయ్ అయితే మ్యాక్సిమం సైకిల్ తొక్కుకుంటూ ఉంటాడు. మా మిన్ను అయితే ఎక్కువగా ఇసుకలో ఆడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒక చోట ఉన్నారంటే ఎప్పుడూ ఒకసారి దెబ్బలాడుకుంటూ ఉంటారు. అంటే కొట్టుకుంటూనే ఉంటారు. అందుకని భయమండి. వాళ్ళు ఆడుకుంటూ ఉన్నప్పుడు నేను గమనిస్తూనే ఉంటాను ఎక్కువ. అందుకే వాళ్ళని అంత సాధారణంగా ఒంటరిగా వదిలిపెట్టను. నా పని నేను చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు కూడా నన్ను గమనిస్తూనే ఉంటారు. నేను ఎక్కడ పని చేసుకుంటే అక్కడికొచ్చి ఆడుతూ ఉంటారండి. పనులన్నీ త్వరగా కంప్లీట్ చేసుకుని కొంచెంసేపు అలా రోడ్డు మీద కూర్చుంటాను. పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. కొంతసేపు అయినాక వాళ్ళకి నీళ్లు పెట్టి స్నానం చేపిస్తాను. ఇప్పుడైతే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారండి. సాయంత్రం కదండీ! అందరూ వాకిలి ఊడ్చుకోవడము, అంట్లు కడుక్కోవడం ఇలా పనులు చేసుకుంటూ ఉంటారు. ఆ పనులు అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర గుమ్మం దగ్గర కూర్చుంటాము కొంతసేపు. విలేజ్ కదా! చాలామందికి గేదెలుంటాయి. పొలం నుంచి గేదెలను తోలుకువచ్చి పాలు తీసుకుని గడ్డి వేసి అట్లా చాలామంది చాలా పనులు చేసుకుంటూ ఉంటారు బిజీగా. కొంతమంది ఖాళీగా ఉన్నవాళ్ళు మాలాగా రోడ్డు మీద కూర్చుంటారు. మేమైతే డైలీ అదేనండి. పని మొత్తం చేసుకుని కొంచెం సేపు రోడ్డు మీద అలా కూర్చుంటాము. ఇంకా తర్వాత పిల్లలకి నీళ్లు పెట్టి స్నానాలు చేపిస్తాను. ఇప్పుడైతే చూడండి రోడ్డంతా ఖాళీగా ఉంది కదా! మా జాయ్ అయితే సైకిల్‌తో పాటు కుస్తీ పడుతున్నాడు. అది ఊడిపోయింది చక్రము. ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కదా! చాలా వరకు ఎండలుగా ఉంటున్నాయండి పగటిపూట. ఇప్పుడు సాయంత్రమైనా ఎండలు పోలేదు. ఇంకా ఎండగానే ఉంది బయట. పిల్లలు చూస్తూనే చాలా పెద్దవాళ్ళైపోతున్నారు. ఒకప్పుడు జాయ్‌కి సైకిల్ ఇవ్వడానికి నాకు చాలా భయమేసేది. ఎక్కడ పడిపోతాడో అని. అది పట్టుకుని నడపడానికి కూడా కుదిరేది కాదు. కానీ ఇప్పుడు తొక్కుతున్నాడు. ఎంత ఫాస్ట్‌గా తొక్కుతాడంటే చాలా కాన్ఫిడెన్స్‌గా తొక్కుతాడు. కానీ నాకే భయమేస్తుంది. ఎక్కడ సైడ్‌కెళ్ళి పడిపోతాడా అని. బ్రేక్స్ ఏయడం అయితే రాదు ఇప్పటికి. ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలన్నీ వాడిపోతున్నాయి. మాకు వాటర్ పెట్టడానికి మోటార్ పోయింది. దానివల్ల నేను బకెట్లతో పోయలేక ఒకరోజు విడిచి ఒకరోజు నీళ్లు పెడుతున్నాను మొక్కలకు. చెప్పాను కదా! నేను ఏ పని చేసినా ఆ పనిలో మా పిల్లలు కంపల్సరీగా ఉంటారు నా దగ్గరే. అట్లా నేను ఖాళీగా ఉన్నప్పుడు కుంకుడుకాయలు ముందలే కొట్టి పెట్టుకుంటాను. అంటే సడన్‌గా హెడ్ బాత్ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే అప్పటికప్పుడే హెడ్ బాత్ చేయాలి అని అనుకుంటే అవి కొట్టుకుని మళ్ళీ నానబెట్టి చాలా కష్టంగా ఉంటుందని ఖాళీగా ఉన్నప్పుడే మొత్తము కొట్టి ఒక పక్కన పెట్టుకుని ఉంచుకుంటాను. కట్టెల పొయ్య వెలిగించడం చాలా కష్టమండి. ఒక్కొక్కసారి అయితే నాకు అగ్గిపెట్టె మొత్తం గీసి పక్కన పెడతాను. ఈరోజు ఏంటో తొందరగా వెలిగింది. అంటే వీడియో కోసమేమో అనిపించింది నాకైతే. ఒక్కొక్క రోజు చాలా టైం పడుతుంది నాకు ఆ పొయ్యి వెలిగించడానికి. అయితే సంజన అదే అంటుంది, "ఏంటక్క ఈరోజు తొందరగా పొయ్యి వెలిగింది. రోజు అగ్గిపుల్లలు మొత్తం గీసి అక్కడ పెడతావు కదా" అని అంటుంది. ఇప్పుడు మిన్ను చేతిలో ఉంది చూసారా జేసీబీ. అది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుని పడుకుంటాడు. ఒకవేళ మధ్యరాత్రిలో మెలుకువ వచ్చినా గానీ అమ్మ జేసీబీ, అమ్మ జేసీబీ, నా జేసీబీ అని ఏడుస్తూ ఉంటాడు. ఏమోనండి చిన్నపిల్లలు ఇలాగే చేస్తారేమో. మీ ఇంట్లో ఎలా ఉంటారో మీ పిల్లలు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.